నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యూపీఎస్‌సి ఫ్యాకల్టీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మెంటర్ గణేష్ గారు. గణేష్ గారిని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. పీజీసీయూఈటీ 2025 గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. అయితే పీజీ సీయూఈటీ అనేదేంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కామన్ యూనివర్సిటీ ఎగ్జామ్ టెస్ట్ మేడం. ఇదేంటి అంటే ఇది నెట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. హ్మ్. ఇదేంటంటే మేడం మనకి అన్ని యూనివర్సిటీస్ లైక్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇన్ ఢిల్లీ, ఢిల్లీ యూనివర్సిటీస్ ఆ కాలేజ్ పరిధిలో ఉన్నటువంటి కాలేజెస్ అండ్ స్టేట్‌లో ఉన్న అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ లోపల ఈ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో సైన్సెస్, హ్యుమానిటీస్, ఆర్ట్స్ అండ్ ఆచార్య అని చెప్పేసి సాంస్క్రిట్ ఇలాంటి లాంగ్వేజెస్ హ్మ్. ఈవెన్ మన పంచాంగం కావచ్చు. వీటన్నిటి గురించి కూడా మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. ఓకే. ఇది మనకి అప్రాక్సిమేట్‌గా 4,500,000 మంది ఇది అప్లై జేస్తున్నారు. హ్మ్. సో, ఇదేంటంటే సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి, ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ప్రతి ఒక్క యూనివర్సిటీ తన పీజీ ఎంట్రన్స్ కోసం ఒక స్పెషల్ ఎగ్జామ్ పెట్టేది. ఇంటర్వ్యూ పెట్టేది. ఈ రెండిటిలో వచ్చే మార్క్స్‌ని బట్టి హ్మ్. మనకు సీట్ అనేది అలాట్ జరిగేది. సో, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఆ విధంగా ఉండేది. ఇది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అవుతుంది. పిల్లలకి చాలా ఇబ్బందవుతుంది. ఎలా ఓకే. ఇబ్బందవుతుంది అంటే, వాళ్ళు ప్రతి యూనివర్సిటీస్‌కి అప్లై చేసుకోవాలి. మళ్ళా ఎగ్జామ్ ఎళ్లి రాయాలి. ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ అండ్ చాలామందికి అవేర్‌నెస్ ఉండదు. అవును. ఇప్పుడు 2022 నుంచి ఏం జరిగింది అంటే, మనకి కామన్ ఎగ్జామినేషన్ పెట్టేయడం ద్వారా హ్మ్. ఏమవుతుంది అంటే, ఈ యొక్క ఒకే ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళకింత కట్ ఆఫ్ మార్క్స్ అని ఉంటుంది. హ్మ్. దాంట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకొచ్చిన మార్క్స్‌ని బట్టి ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్ లైక్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇన్ ఢిల్లీ హ్మ్. మీకు తెలుసు. మీరు ఈ మధ్య కాలంలో ఏ ఒక్క ఆహ్, స్కాలర్స్‌ని చూసినా సరే, కాలేజెస్ యొక్క అలుమ్ని చూసినా, ఈవెన్ రిసర్చ్ పబ్లికేషన్స్ చూసినా, పేటెంట్స్ చూసినా సరే, మనకేమవుతుందంటే ఆహ్, చదువుకోవడానికి సోఫిస్టికేటెడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. హ్మ్. అండ్ వాళ్ళకేంటంటే సెంట్రల్ గవర్నమెంటే ఇంత కార్పస్ ఫండ్ అని ఇస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే అంటే అవి అటానమస్ బాడీస్. హ్మ్. ఈ అటానమస్ బాడీస్ కాబట్టి వాళ్ళకి సెల్ఫ్ ఓన్ డెసిషన్ మేకింగ్ పవర్ ఉంటుంది. సో, అందుకోసం ఈ సీయూ సెట్ అనేది చాలా మంచిదండి ఈ యొక్క విద్యార్థులకి. ఓకే సార్. ఈ ఎగ్జామ్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు సార్? ఈ యొక్క ఎగ్జామ్‌కి ఎలా ఉంటుందంటే మేడం, ఇది మనకి 75 క్వెషన్స్ ఉంటాయి మేడం. ఈ హ్మ్. 75 క్వెషన్స్ ఒక్కొక్క క్వెషన్ 4 మార్కులకుంటుంది. ఒకవేళ నెగెటివ్ పోతే 1 మార్క్ నెగెటివ్ పోతుంది. హ్మ్. సో, ఇప్పుడు మీరు ఎంఎస్‌సి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ లేదు జువాలజీ, మీరు బయోటెక్నాలజీ ఇలా ఏ డిపార్ట్‌మెంట్‌కెళ్ళాలన్నా హ్మ్. ఎంఏలో హ్మ్. ఎకనామిక్స్, కామర్స్ హ్మ్. ఇలా డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి కదా! మీరు గ్రాడ్యుయేషన్‌లో ఏదైతే చదివున్నారో, ఆ హ్మ్. చదివున్న కాన్సెప్ట్సే అక్కడ ఎగ్జామ్‌లో అడుగుతారు. బట్ మనము గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు చిన్న కాలేజెస్‌లో చదువుకొనుండుంటాం. మనకంత అవగాహన లేకపోవచ్చు. అంటే ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, ఏమడుగుతారు. హ్మ్. బట్ ఇప్పుడున్న టైమ్ పీరియడ్‌లో మనకి నెక్స్ట్ ఈ మంత్ 13థ్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. సో, అవి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ కాబట్టి, ఇప్పుడు మనం కాంపిటేటివ్ పర్పస్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలి అంటే, వాటికి స్పెషల్‌గా బుక్స్ ఉంటాయి. ఆస్వాల్ పబ్లికేషన్ అని, హ్మ్. అర్హంత్ పబ్లికేషన్స్ అని చెప్పేసి, ఇలా డిఫరెంట్ పబ్లికేషన్స్ ఉన్నాయి. మనం ఏదైతే ఫిజిక్సా, కెమిస్ట్రీయా, లేకపోతే జువాలజీయా, హ్మ్. బయోటెక్నాలజీనా ఏ స్ట్రీమ్‌కెళ్దాం అనుకుంటున్నాం. ఓకే. ఆ స్ట్రీమ్‌కి సంబంధించినటువంటి పీవైక్యూస్ ఉంటాయి. హ్మ్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి, హ్మ్. ఇంకా మనకి బుక్స్ ఉంటాయి. హ్మ్. ప్రీవియస్ ఇయర్ బుక్స్ లేదా శాంపుల్ క్వెషన్స్ అనే బుక్స్ ఉంటాయి. ఈ హ్మ్. బుక్స్ చదివినట్లయితే ఆ రెస్పెక్టివ్ చాప్టర్స్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. హ్మ్. వాటిని మనం రిపిటేటివ్‌గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ హ్మ్. ఎగ్జామ్ క్లియర్ చేయడం చాలా ఈజీ అండి. ఓకే. ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండొచ్చు సార్ ఇందులో? ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇన్ ద సెన్స్ మ్యామ్ మనకి ఎంఏ, హ్మ్. ఎంఎస్‌సి హ్మ్. ఇలా అండ్ ఆచార్య అనే డిఫరెంట్ ఈ 3 సెక్టార్స్ ఉంటాయండి. హ్మ్. సో, ఎంఏలో మళ్ళా ఆర్ట్స్ అని, హ్యుమానిటీస్ అని 2 ఉంటాయి. సో, వీటిలో ఉండే కోర్సెస్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఎకనామిక్స్ అని, స్టాటిస్టిక్స్ అని, నెక్స్ట్ వచ్చేసరికి కామర్స్ అని, లేదా మనకి హిస్టరీ, దాంతో పాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హ్మ్. పొలిటికల్ సైన్స్, సోషియాలజీ ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి మేడం. ఓకే. దాని తర్వాత మనకి సైన్సెస్‌లో వచ్చేసరికి బాటనీ, జువాలజీ, దాని తర్వాత బయో ఇన్ఫర్మేటిక్స్, బయో కెమిస్ట్రీ, బయో ఇంకా జెనెటిక్స్ ఇలా డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి మేడం. హ్మ్. సో, ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మనకి ఏదైతే
కోర్స్ మనం తీసుకుంటున్నామో, ఆ కోర్స్ మనకు వస్తుంది. బట్ ఇక్కడున్న బెనిఫిట్ ఏంటంటే, ఈ యొక్క ఎగ్జామ్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్లాట్స్‌లో ఉండడం ద్వారా, ఒకటే విద్యార్థి తనకు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాయొచ్చు. హ్మ్. లైక్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంపీసీఎస్ చేశాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అనేది నేను డిగ్రీలో చదివాను. హ్మ్. నేను మూడిటికి గూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని నాకున్న ఎగ్జామ్ టైమ్ పీరియడ్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ హ్మ్. మూడిటికి ఎగ్జామ్ రాయడం ద్వారా నాకు దేంట్లో అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయో, ఆ ఎక్కువ మార్క్స్ వచ్చిన దాన్ని బట్టి నేను దాన్ని హ్మ్. చూజ్ చేసుకుంటా. చేసుకున్న దాన్ని బట్టి నాకొచ్చే యూనివర్సిటీ ఏంటి? హ్మ్. అంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క సబ్జెక్ట్ అవును. స్పెషలైజేషన్ ఉంటుంది. అవును సార్. లెట్స్ సే ఢిల్లీ యూనివర్సిటీస్ కింద కొన్ని కాలేజెస్ ఉంటాయి. హ్మ్. జేఎన్‌యూ కాలేజెస్ ఉంటాయి. లేదా మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చాలా ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్ అండి. అవును. ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ రావడం ద్వారా హ్మ్. వాళ్ళకి ఎక్స్‌పోజర్ చాలా ఎక్కువుంటుంది. హ్మ్. అంటే ఒక సేయింగ్ ఉంటుంది. హ్మ్. ఇంటెలెక్చువాలిటీ ఈస్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది. హ్మ్. అంటే మన యొక్క ఇంటెలెక్చువాలిటీ అనేది మన సరౌండింగ్‌ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ ప్రోగ్రామ్ తీసుకోవాలి అనేది అది స్టూడెంట్‌కొచ్చే మార్క్స్‌ని బట్టి, కట్ ఆఫ్ మార్క్స్‌ని బట్టి హ్మ్. మనం డిసైడ్ అవుతాయండి. ఓకే సార్. ఈ ఎగ్జామ్ రాయడం వల్ల స్టూడెంట్స్‌కి ఉండే ఉపయోగాలు తెలియజేయండి సార్. ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ వల్ల బెనిఫిట్ అంటే మేడం, మనము జనరల్‌గా ఆహ్, కాలేజెస్‌లో చదువుకున్నట్లయితే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండదండి. అవును. అండ్ క్యాంపస్ ఉండదు. ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీస్ వల్ల మనకి జరిగే బెనిఫిట్ ఏంటంటే అండి, ఈ యొక్క క్యాంపస్సే మనకిప్పుడు మీరు హైదరాబాద్ సెంట్రల్ అవును. యూనివర్సిటీ చూడండి. చాలా పెద్ద క్యాంపస్. ఒక అవును. 3-5 కిలోమీటర్స్ సర్కంఫరెన్స్ ఉన్న కాలేజ్ అది. ఓకే. దాంతో ఏమవుతుంది అంటే, దే ఆర్ కొలాబరేటింగ్ విత్ డిఫరెంట్ కంపెనీస్. ఎంఎన్‌సి కంపెనీతో కొలాబరేట్ అవుతారు. హ్మ్. రిసర్చ్ జరుగుతది. ఇప్పుడు మనకి హ్మ్. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీ కూడా మన హ్మ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పీహెచ్‌డీ స్కాలర్స్ కావచ్చు, పీజీ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళక్కడ రిసర్చ్ చేస్తారు. హ్మ్. దాంతో పాటు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్‌తో కూడా కొలాబరేషన్ ఉంటుంది. హ్మ్. వాళ్ళు చదువుతో పాటు హ్మ్. లైక్ స్పోర్ట్స్ అండ్ ఓవరాల్ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా వాళ్ళకుంటాయి కాబట్టి ఓవరాల్ ఎక్స్‌పోజర్ ఉండడం ద్వారా హ్మ్. ఈవెన్ పీజీ స్టూడెంట్స్ అదర్ కంట్రీస్‌కెళ్ళి పేపర్స్ పబ్లికేషన్ చేయడం లైక్ రిసర్చ్ పేపర్ వాళ్ళైతే ఏదైతే పేపర్ రాశారో అది హ్మ్. ఇంటర్నేషనల్ జర్నల్స్‌లో పబ్లిష్ అవ్వడం కావచ్చు. లేదా హ్మ్. జర్మనీ, జపాన్ లాంటి కంట్రీస్‌లో కూడా సింపోజియమ్స్ జరుగుతాయి. పేపర్ ఓకే. ప్రజెంటేషన్స్. సో, ఇలాంటి వాటికెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, సెంట్రల్ గవర్నమెంటే స్పాన్సర్‌షిప్ చేయడం ద్వారా, ఓకే. వాళ్ళ యొక్క బయోడేటా ఏదైతే సీవీ అంటామో, అది హ్మ్. చాలా ఎన్రిచ్ అవ్వడం వల్ల, వాళ్ళకి డైరెక్ట్‌గా ప్లేస్‌మెంట్స్ అనేవుంటాయి. హ్మ్. అండ్ వాళ్ళెక్కడైనా రిసర్చ్ చేయడానికెళ్ళినా, ఏం చేసినా సరే, వాళ్ళకి ఈ యొక్క క్యాంపస్ నుంచి వచ్చామంటే చాలా క్రెడిబిలిటీ ఉంటుందండి. సో, ఓకే. చాలామంది విద్యార్థులకేంటంటే, ఈ యొక్క అవేర్‌నెస్ ఉండదు. అవును. ఈ గ్రామంలో డిగ్రీ చదివే పిల్లలకేంటంటే, ఎవరైతే హైదరాబాదు లేదా పెద్ద పెద్ద కాలేజెస్‌లో చదువుతున్నారో వాళ్ళకి అవగాహన ఉంది. హ్మ్. ఈ సీయూఈటీ ఉంది అని చెప్పేసి గ్రామ స్థాయిలో తెలియదు. అవును. సో, ఈ వీడియో ద్వారా ఆ హ్మ్. విద్యార్థులకు గూడా రీచ్ అవ్వగలిగి, హ్మ్. వాళ్ళకి చాలా టాలెంట్ పూల్ ఉందండి. హ్మ్. అంటే మనకేంటంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలియక, హ్మ్. మనకి ఎక్కడ చదవాలని తెలీదు. వాళ్ళేదో చదివేస్తారు. ఏదో పీజీ సెట్ రాసేస్తారు. ఏదో చిన్న చితక కాలేజీలో చదివేసి టాలెంట్ వేస్ట్ అయిపోతుంది. సో, వాళ్ళు నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ రాసి ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, లేదా జేఎన్‌యూ లాంటి కాలేజెస్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి కాలేజెస్‌లో చదివితే వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు. అవును. వరల్డ్ రినౌన్డ్ ప్రొఫెసర్స్ ఉంటారండి ఓకే. సెంట్రల్ యూనివర్సిటీస్‌లో. సో, వాళ్ళ ప్రోద్బలంతో కూడా అంటే హ్మ్. వాళ్ళ ఎంకరేజ్‌మెంట్‌తో కూడా వీళ్ళు రిసర్చ్ చేసినట్లయితే కొత్త కొత్త రిసర్చెస్ వస్తాయి. దేశం లైక్ 2047 వరకు మనం హ్మ్. వికసిత్ భారత్ వైపుకి వెళ్దాం అనుకుంటున్నాం. అంటే మన భారతదేశాన్ని డెవలప్డ్ నేషన్‌గా చూద్దాం అనుకుంటున్నాం. సో, పీహెచ్‌డీస్ అనేవి రిసర్చ్‌లో చాలా బెనిఫిట్ ఉంటుందండి. దేశం ముందుకెళ్ళడానికి చాలా బెనిఫిట్ ఉంటుంది. హెన్స్ అలాంటి విద్యార్థులు రిసర్చ్ చేసినట్లయితే అండ్ వాళ్ళకి కూడా మంచి విద్య దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది, ఉపాధి కల్పన జరుగుతుంది కాబట్టి ఇది చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఓకే సార్. ఇందాక కట్ ఆఫ్ మార్క్స్ అన్నారు గదా! ఆ కట్ అవునండి. ఆఫ్ మార్క్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ ఈ ఇప్పుడు కట్ ఆఫ్ ఎగ్జామ్‌లో? మార్క్స్ అంటే ఎలా ఉంటుందంటే మేడం ఇది 300 మార్క్స్‌కి ఉంటుంది కదా మేడం. సో, హ్మ్. అబోవ్ 50% తెచ్చుకోగలిగితే హ్మ్. వాళ్ళకి మంచి యూనివర్సిటీస్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇది పర్సెంటైల్ బట్టి ఉంటుంది మేడం. హ్మ్. పర్సెంటేజ్ కాదు పర్సెంటైల్ అంటే టాప్ మోస్ట్ వచ్చిన మార్క్స్‌ని బట్టి మనకి మోర్ థాన్ 50% ఉన్నట్లుండి. మళ్ళా కేటగరీ వైస్ ఉంటుంది. అదే. అదే. అన్‌రిజర్వ్డ్, హ్మ్. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓకే. పీడబ్ల్యూడీ అని దీంట్లో ఉంటుంది. రిజర్వేషన్స్ యెస్. వర్తిస్తాయా సార్? రిజర్వేషన్ వచ్చేస్తాయి. హ్మ్. అంటే 371 ఆర్టికల్ 371 జే ప్రకారము మనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే గుల్బర్గా సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు. హ్మ్. ఇలా ఎవ్రి స్టేట్ హాస్ హ్మ్. సెంట్రల్ యూనివర్సిటీ అన్నమాట. ఈ ఓకే. యొక్క సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుందండి. ఓకే సార్. అంటే ఎస్సీ, ఎస్టీలకి ఎంత వరకు కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి సార్? వాళ్ళకొక 33%
హ్మ్. 33-40% వాళ్ళు మార్క్స్ తెచ్చుకున్నట్లయితే వాళ్ళకి ప్రీమియర్ యూనివర్సిటీస్‌లో, సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ మామూలుగా ఎంతమంది స్టూడెంట్స్ రాస్తున్నారు సార్? ఈ సంవత్సరం అయితే దగ్గర దగ్గర 4,35,000 అప్లికేషన్స్ ఇప్పటివరకు రిసీవ్ అయ్యాయి. హ్మ్. అండ్ ఈ మంత్ 13 నుంచి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇది చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఈ 4,35,000 ఏదైతే ఉందో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్‌లో డివైడ్ అవుతుంది కాబట్టి హ్మ్. కొంచెం కష్టపడ్డా సరే ఈ 13 డేస్ అయినా సరే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూసుకున్నా సరే వాళ్ళకి మాక్సిమం సర్వీస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఎగ్జామ్ లైట్ తీసుకోవద్దండి. ఎందుకంటే మీరు ఎంఏలు లేదా ఎంఎస్సీలు చేస్తున్నారు కాబట్టి ఇంత ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌లో చదివినట్లయితే మీకు 100% ప్లేస్‌మెంట్స్ రావచ్చు. లేదా మీరు ఫర్దర్ ఎగ్జామినేషన్స్‌కి ఏమైనా చేయాలన్నా, రిసర్చ్ చేయాలన్నా సరే మీకు బెనిఫిట్ అవుతుంది. సో, దీన్ని మిస్‌యూజ్ చేసుకోకుండా ఈ 13 డేస్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఈ ఎగ్జామ్ సీరియస్‌గా తీసుకొని మంచిగా రాయండి. మంచి యూనివర్సిటీలో సీట్ వస్తే మీకు ఎంప్లాయ్‌మెంట్, ఎంప్లాయబిలిటీ అండ్ రిసర్చ్ సైడ్ ఎళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సార్ నార్మల్ కాలేజ్‌లో పీజీ చేయడానికి, మన ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ చేయడానికి డిఫరెంట్ ఏంటంటారు? ఎందుకు చేయాలి? మీ కాలేజ్‌లోనే ఎందుకు చేయాలంటారు? అంటే ఈ యొక్క సీయూ సెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండి. ఈ హ్మ్. యొక్క సెంట్రల్ యూనివర్సిటీస్ ఇవేంటి అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ క్యాంపస్ అండి. హ్మ్. సో, పచ్చని ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ రిసర్చ్ చేయడానికి లాబొరేటరీస్ ఉంటాయి. హ్మ్. సోఫిస్టికేటెడ్ వరల్డ్ క్లాస్ లాబొరేటరీస్ ఉంటాయి. వాళ్ళని గైడ్ చేయడానికి పీహెచ్‌డీ స్కాలర్స్ ఉంటారు. అంటే సైంటిస్ట్‌లు ఉంటారు. ఓకే. లేదా ఆ సెక్టార్స్‌లో ఉన్నటువంటి సోషల్ ఇంజినీర్స్ ఉంటారు. హ్మ్. ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు కావచ్చు. లేకపోతే చాలా అంటే హ్యుమానిటీస్‌లో మనం మాట్లాడుకున్నట్లయితే, లేదా ఓకే. సైన్సెస్‌లో మాట్లాడుకుంటే, వాళ్ళు అప్పటికి ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్, డ్రగ్ డిస్కవరీస్ చేసిన వాళ్ళు, కెమిస్ట్రీలో, ఫిజిక్స్‌లో నిష్ణాతులుంటారు. ఓకే. సో, అలాంటి వాళ్ళ దగ్గర మనం నేర్చుకున్నట్లయితే ఏమవుతుంది అంటే, మన ప్రిపరేషను, మన ఎక్స్‌పోజర్ చాలా ఎక్కువుంటుంది. హ్మ్. రేపొద్దున మనం గూడా దేశానికి మంచి వనరుగా తయారవుతామండి. అది ఓకే. బెనిఫిట్. నార్మల్ కాలేజెస్‌లో చదివితే ఎలా ఉంటుందంటే, ఓన్లీ పాస్ మార్క్స్ కోసము, లేదా హ్మ్. ఆ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చదవడం, ఈ అవును. యొక్క రిసర్చ్ రిలేటెడ్ అంశం ఉండదండి. అదే చెప్తున్నాను మీకు. ఓకే. ఇంటలెక్చువాలిటీ ఈస్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. హ్మ్. మీరు ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీస్ లాంటి దాంట్లో చదివితే, మన దేశంలో ఉన్న టాప్ స్టూడెంట్స్ వస్తారు. ఓకే. వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది. ఉంటది. అవును. అది మనం నేర్చుకోవడం ద్వారా అది మనల్ని పర్సనల్‌గా ఎన్రిచ్ చేస్తుంది. అవును. హెన్స్ మనము యాస్ ఎ పర్సన్‌గా చాలా ఎవాల్వ్ అవుతాము. హ్మ్. జాబ్ రావడం చాలా ఈజీ అవుతుందండి. ఓకే. ఓకే సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి.